పైన భగవంతునికి కోపం వచ్చింది. నాకు మంచి జరగడం లేదు. ఇంకొంతమంది వాపోతుంటారు. నన్ను దేవుడు పగబట్టాడు. ఇలా చాలా చాలా మాటలు చెబుతుంటారు. అది నిజమా అంటే భగవంతునికి ఆగ్రహము, అనుగ్రహము రెండూ లేవు. మన భావాన్ని బట్టే తాను ఆడుతూ ఉంటాడు. గొడ్డలి గంధపు చెట్టును కొట్టింది. కానీ గంధపు చెట్టు తన సుగంధాన్ని గొడ్డలికి అందిస్తుంది. గొడ్డలిని గంధపు చెట్టు ఏమాత్రం ద్వేషించదు. కానీ గొడ్డలి తాను చేసిన చెడ్డ పనికి తానే శిక్ష అనుభవిస్తుంది. అది ఎటువంటి శిక్ష అంటే గొడ్డలకి అగ్ని పరీక్ష జరుగుతుంది. అంటే చెట్టును కొట్టి కొట్టి మొద్దుబారిపోతుంది కాబట్టి తాను సుగంధమును అందుకున్నప్పటికీ గొడ్డలి తిరిగి మొద్దుబారినప్పుడు దాన్ని అగ్నిలో వేసి మత్తితో కొడుతుంటారు, సుత్తితో కొడుతుంటారు. మరి ఈ శిక్ష భగవంతుడు ఇచ్చినటువంటిదా? కాదు కాదు. తాను చేసిన చెడ్డ పని తనకే శిక్ష అందించింది. కనుక అంతటా నిండి ఉన్న దైవశక్తి నుండి మనము ఏమీ తప్పించుకొనలేము. ఏది చేస్తే అది తిరిగి పొందగలుగుతుంటాము. దైవం సర్వసాక్షి. అందుకే భగవద్ విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆయనను శరణు వేడాలి. అప్పుడే ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.